చిన్నప్పుడు తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్కు వెళ్లిన ఆ విద్యార్థిని ఇప్పుడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ వెయిట్ లిఫ్టింగ్లో సత్తా చాటుతూ వరుస పతకాలు సాధిస్తోంది. 4వ తరగతిలోనే మొదలైన ఆటల ప్రయాణంలో ఆర్థిక కష్టాలు అపజయాలకు కుంగిపోకుండా ముందుకు సాగిపోతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువు ఇచ్చిన శిక్షణతో సాధన చేసి 70కి పైగా పతకాలు అందుకున్న యువతిపై కథనం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా ఆటలపై ఆసక్తే ఆ యువతిని వెయిట్ లిఫ్టింగ్లో జాతీయ క్రీడాకారిణి చేసింది. అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా పట్టుదలతో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్ట్రాంగ్ విమెన్ అవార్డు గెలుచుకుంది. సబ్ జూనియర్ విభాగంలో 30 పతకాలు, జాతీయ స్థాయిలో 6 బంగారు పతకాలు, జిల్లా స్థాయిలో 30 పతకాలు, స్ట్రాంగ్ విమెన్ విభాగంలో 3 పతకాలు గెలుచుకుంది. ఈ యువతి పేరు పోతిన ప్రవల్లిక. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట స్వస్థలం. ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీబీఏ చదువుతోంది. చిన్నతనం నుంచే ఆటలపై మక్కువతో తండ్రితో కలిసి రోజూ గ్రౌండ్కు వెళ్లేది. అక్కడ క్రీడాకారులు అందుకునే అభినందనలు చూసి తాను క్రీడల్లో రాణించాలని నిర్ణయించుకుంది. ఆమె ఆసక్తి గమనించిన తండ్రి వెయిట్ లిఫ్టింగ్లో శిక్షణ ఇప్పించాడు. ప్రవల్లిక తండ్రి నరసింహారావు అథ్లెటిక్స్లో బంగారు పతకాలు సాధించినప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించక కొనసాగించలేకపోయాడు. అందుకే తాను తండ్రి కలలు నెరవేర్చాలని అనుకున్నట్లు చెబుతోంది ప్రవల్లిక. 4వ తరగతి నుంచే శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. తండ్రి, గురువు ప్రోత్సాహంతో మరిన్ని గంటలు కష్టపడింది. ప్రతి పోటీల్లో పతకాల పంట పండిస్తోంది. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంపిటీషన్కి వెళ్ళాను. అప్పుడు మెడల్ వచ్చింది. అప్పుడు మా సార్, మా ఫాదర్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకా కేరళ నేషనల్స్కి వెళ్ళాను. అప్పుడు మెడల్ వచ్చింది. ఏషియన్ సెలక్షన్స్కి వెళ్ళాను. అక్కడ 2nd ప్లేస్ వచ్చింది. నార్మల్గా నేషనల్స్, స్టేట్స్ అవన్నీ చేశాను. స్టేట్లో గోల్డ్ మెడల్, డిస్టిక్. ఈ గేమ్ నేను స్టార్ట్ చేయడానికి మా నాన్న రీజన్. ఆయన అప్పుడు చిన్నప్పుడు రన్నింగ్ బాగా చేసేవాళ్ళు. కానీ ఎకనామిక్గా మా తాతయ్య గారు ఏమీ లేదని ఇంకా మా నాన్న నన్ను గేమ్లో చేర్చారు. మొదట వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకున్న ప్రవల్లిక శరీర దారుఢ్యం పవర్ వెయిట్ లిఫ్టింగ్ కి సరిగ్గా సరిపోతుందని పీఈటీ వెంకటేశ్వర్లు సూచించారు. దీంతో తన దిశ మార్చుకుని పవర్ చూపించడం మొదలుపెట్టింది. ఎక్కువ గేమ్సే చేసేదాన్ని. అప్పుడు ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో మెడల్ కొట్టాను నేషనల్స్. స్టేట్ స్ట్రాంగ్ ఉమెన్, అనకీప్ స్ట్రాంగ్ ఉమెన్ వచ్చింది. డిస్టిక్లో కూడా వచ్చింది. ఈ రోజుల్లో ఎక్కువ మీకెందుకు ముగ్గురు ఆడపిల్లల చదివడం అది ఇది అని అవసరం అని చాలామంది అన్నారు. కానీ మా నాన్న ఏం పట్టించుకోకుండా అన్నీ చేపించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రాక్టీస్ టైమింగ్ ఈవినింగ్ 6:30 కా నుంచి. సార్ గవర్నమెంట్ స్కూల్లో పీటీ చేసేవాళ్ళు. అక్కడి నుంచి అయిపోయినాక ఇంకా ఇక్కడికే వచ్చి చేయించాలి ప్రాక్టీస్. అమ్మ కూడా హెల్ప్ఫుల్గా ఉండేది. ప్రైవేటు ఉద్యోగంలో వచ్చే చాలీచాలని జీతంతోనే 3 కుమార్తెల్ని చదివిస్తున్నారు ప్రవల్లిక తండ్రి నరసింహారావు. ఆటల్లో రాణించాలన్న కుమార్తె సంకల్పాన్ని నెరవేర్చేందుకు అప్పులు చేసి మరీ వివిధ రాష్ట్రాల్లో పోటీలకు పంపిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా ప్రోత్సహిస్తే ఎవరైనా అద్భుతాలు సాధిస్తారని చెబుతున్నారు. సౌత్ ఇండియా పెట్టినప్పుడు గోల్డ్ వచ్చింది. మంగళగిరి స్టేట్లో గోల్డ్ 30 అలా వచ్చాయి. స్ట్రాంగ్ ఉమెన్స్ కూడా ఒక 3-4 వచ్చాయి. స్టేట్లో ఒక 3 వచ్చాయి. సంతోషంగా ఉంది. నా కోరిక అంటే పాపని ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా చూడాలని కోరుకున్నది. దానికి తోడు మేమైతే ఫైనాన్స్గా కొద్దిగా బ్యాక్వర్డ్గా ఉన్నా కానీ మా మిస్సెస్ నేను చేదోడు వాదోడుకుంటూ పిల్లల్ని ఒక స్టేజ్లో నిలబెట్టాలి. లైఫ్లో మనం పడ్డ స్ట్రగుల్స్ పిల్లగాళ్ళు పడకూడదు అని ఒక జయంతో దాని స్పోర్ట్లో జరిపించాం. మేము జరిపించడం ఒక వంతు అయితే ఆ వెనకాలను నడిపిస్తూ ఒక ఉన్నతికి పాటుపడింది వాళ్ళ గురువు గారు. ఆయనకి ఎప్పుడు పేరు రుణపడటం. 3 ఆడపిల్లల్ని ఉన్నతమైన స్థలాన్ని నిలబెట్టాలి. వాళ్ళకంటూ ఒక గోల్ ఉంటే గోల్ రీచ్ అయితే సొసైటీలో గౌరవంగా బతుకుతారని చెప్పడం, వాళ్ళకి ఒక ఎథిక్స్ నేర్పడం, పలానా వాళ్ళకి సహాయం చేయాలమ్మా, లేని వాళ్ళకి సహాయం చెప్పడం, అది నేను ముందు చెప్తాను. పవర్ వెయిట్ లిఫ్టింగ్ లో రాణించాలంటే క్రమశిక్షణ, డైట్, నిత్య సాధన చాలా అవసరం. అందుకు చాలా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో రాణిస్తోన్న ప్రవల్లికకు ప్రభుత్వం సాయం చేస్తే రాష్ట్రానికి మరిన్ని పతకాలు తెస్తుందని అంటున్నారు పీఈటీ వెంకటేశ్వర్లు.
మంచి స్పోర్ట్స్ మ్యాన్ కాలేజీలో ఛాంపియన్ అవ్వడం వలన వాళ్ళ నాన్నగారు జీవిస్తూ ఆ అమ్మాయి కూడా స్పోర్ట్స్ చేయాలనే ఉద్దేశంతో మన దగ్గర 4వ తరగతిలో వచ్చి ఇప్పటి వరకు బోల్డ్ అన్ని టోర్నమెంట్లు ఫేస్ చేసింది. జాతీయ స్థాయిలో 2 మెడల్స్ కానీ స్టేట్లో ఫస్ట్ ప్లేస్ సాధించడమే కాకుండా స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ కూడా కైవసం చేసింది. ఆ విధంగా ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి గెలిగింది. వాళ్ళు 3 సిస్టర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి. వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురిని ఎడ్యుకేషన్ పెట్టి చదివడానికి వాళ్ళ నాన్నగారికి ప్రైవేట్ కంపెనీలు కాబట్టి సాలచాలం జీతాలతో వాళ్ళు ఒక చిన్న కారం మిల్లు నడుపుకుంటున్నారు. దాంతో వీళ్ళందరినీ చదివిస్తున్నారు వాళ్ళ నాన్నగారు. మరి ఈ అమ్మాయి సరిపోయే డైట్ లేక ఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తున్నారు. మనం ఫిట్నెస్ కంపల్సరీగా చేద్దాం. మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి. బాగా ఫిట్నెస్ చేయించి కొడితే ఇది ఎదురు లేకుండా పోయింది. రాష్ట్ర స్థాయిలో కూడా ఎదురు లేకుండా పోయింది కాబట్టి మనం జాతీయ స్థాయికి పంపించగలిగాం. పట్టుదల, శ్రమ, కుటుంబ సహకారం ఉంటే ఏదీ అసాధ్యం కాదంటున్న ప్రవల్లిక భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పసిడి పతకాలు గెలుచుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంది.